వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని మొయిదా గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువ గొర్రెలు కనిపిస్తున్నాయి కదా. అంటే మనకి కొండపొలం, ఇవి చూడగానే కొండపొలం సినిమా అయితే గుర్తొచ్చింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. అంటే ఎలా ఉంటుంది వీళ్ళ దినచర్య, ఈ గొర్రెల్ని పెంపకం ఎలా ఉంటుంది ఏంటన్నది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. ఇవి అన్ని మీ సొంతమేనా లేదా మీరు సొంతవే? సొంతవే. ఎంత పెట్టుబడి పెట్టుంటారు? వీటికి 20 నసలు పెట్టాం, 2 అందమ్ముడు మనం. అంటే ఇవి అమ్మితే ఎలా వస్తుంది? ఒక మేక ఒకటి అమ్మితే 10,000కి వస్తుంది, పిల్ల అమ్మితే ఒక 5,000 6,000కి వస్తుంది. అది మీ ఊరు ఎక్కడ? ఇదే అక్కడ. ఎప్పుడు వస్తారు ఇవి మేపడానికి? మేపన 10 గంటలు తోలుతాం అమ్మ, సాయంత్రం 6-5కి వెళ్తాయి. మంద ఇక్కడే కుదులుతాయి, ఇంటికి వెళ్ళవు. ఇంటికి వెళ్ళవు, ఎక్కడే ఉంటాయి. రాత్రులు మేమే పడుకుంటాం. మేమే పడుకుంటాం. ఇంటికి ఎన్ని రోజులకి ఒకసారి వెళ్తూ ఉంటారు? ఇంటికి వెళ్తాం, వారానికి ఒకసారి వెళ్తాం. వారానికి ఒకసారి వెళ్తాం. అంబలో ఒక అతను బండి మంది ఇస్తాడు, తెస్తాడు. మరి అటు మందులు పెట్టుబడి బోళ్ళు అవుతుంది వాటికి. గుండె జబ్బుల మందు వేయాలా, పాముల మందు వేయాలా, లేబర్ తానికి వేయాలా, అయినా దగ్గులు తబ్బలు అలాగే అలాగే పెడితే పర్నది కిట్టుబడి మంది మనకి పనికి వెళ్ళకన్నా. అంటే ఇప్పుడు చంటి పిల్లల్ని ఎలా చూసుకుంటారో వీటిని కూడా అలాగే చూసుకోవాలి. టానిక్లు అన్ని పట్టాలి, టానిక్లు పెట్టాలా, నిన్న చెయ్యాలా, పట్టాలా. అది అట్లా అలాగ పోషించాలి. అలాగైతే అట్లా ఆరోగ్యం బాగుంటుంది, స్టైల్గా వస్తుంది. ఈ మేకల నది కాయటానికి అంటే పొలంకి తీసుకొస్తూ ఉంటారు కదా, ఈ పొలం గల్ల వాళ్ళు మీకు ఏమైనా ఇస్తూ ఉంటారా? ఇస్తారా, 15 కేజీలు బియ్యం ఇస్తారు, 300 ఇస్తారు. అంటే ఎన్నాళ్ళు ఎలా మేపాలి? అలా 6 నెలలు మేపాలి. 6 నెలలు మేపాలి. అక్కడి మన ఇంటికి వెళ్ళిపోతాయి వర్షాకాలం. అంటే వర్షాకాలం మీ దగ్గర ఉంటారు, అప్పుడు దాకా పొలాలు అంటూ ఉంటాయి. 6 నెలలు మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు? వచ్చి ఉంటాం, బియ్యం ఇస్తారు, వండుకుంటాం, తినుకొని ఉంటాం. అది. అంటే ఇప్పుడు ఈ మేకల్ని కొనడానికి ఎవరైనా ఇక్కడికి వస్తూ ఉంటారా, అంటే కొనుక్కోవడానికి? లేదా మీరు సంతకు అమ్మడం అది వాళ్ళే వస్తారు మన దగ్గరికి. టైం అయిపోయింది అనుకో, పళ్ళు మొదలు గొర్రె అనుకో, సంత తీసుకెళ్తాం. తీసుకెళ్ళే పరిస్థితి వస్తారు, వాళ్ళే వస్తారు. సరుకు బాగుంటే వస్తారు, కొనుకెళ్ళిపోతారు. ఒక 20-30 అమ్మేస్తాం. మీకంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే మీ తాతలు అందరూ కూడా ఈ గొర్రెలు ఆధారం? ఇదే ఆధారం, గొర్రెలు ఆధారం. అట్లా మనం మార్చినా పోతాను, పనికి వెళ్ళినా పోతాను. ఒకసారి అమ్మేసి మళ్ళీ కొన్నాను నేనైతే. మా అన్నయ్య అలాగే ఉన్నా కానీ నేను మళ్ళీ కొన్నాను. పనికి చేతకోవాలి, మరి వెళ్ళబుద్ధి అయిదో ఈ ఖుషి అయిపోయింది. ఏ పండుగ పరమనం ఇట్లా మించింది కదా మనకి సరదా. అలా కాలచోప చల్లని గాలి, ఈ ఎండకి మనకి ఏ రోగం రాదు. వాటి తల్లుల వల్ల వాటికి అలా చల్లగా మెల్లగా ప్రశాంతం గాలి వస్తుంది, బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటుంది, షుగర్ బీపీలు కానీ ఏమి ఉండవు. రన్నింగ్ స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇలా ఇన్న అలాంటి రేటు ఉండవు మనకి, సూపర్. కాకపోతే కొద్ది మందులు వేయాలి వర్షకాలం, అంతేగాని తగ్గిన రోజు కింగ్. మందులు ఇవి ఎక్కడ కొంటారు? అంటే మనకి పశువులు డాక్టర్లు ఇస్తూ ఉంటారా? వీళ్ళు ఇస్తారు కానీ మనం వారం ఎక్కువ బయట మంది కొనుక్కుంటాం. ప్రైవేట్ తప్ప వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ లాగా మీకు కూడా ఈ ప్రైవేట్ మందులు వాడుతూ ఉంటారు. ఓకే. మరి ముసిరైనా వానైనా ఉండాలమ్మా, గాలి అయినా పెద్ద వర్షమైనా వాటి దగ్గర ఉండాలి. మరి ఇంటికి వెళ్ళా కొల్లాదా. మరి ఏదైనా ఎన్ని రోజులకి ఒకసారి ఇంటికి వెళ్తూ ఉంటారు? 10 రోజులకి వచ్చి వెళ్తున్నాం. నేను కుర్రోలు రోజు వెళ్తున్నాను, అలా కనిపెట్టుకుని ఉండడమే. అంటే వీటిని ఇలా కాస్తూ ఉంటారు కదా, అంటే 6 నెలల వరకు ఇవి ఇలా ఉంటాయి కదా. అంటే మీరు షెల్టర్ ఏమి వేసుకోరా? అంటే షెడ్ లాంటిది ఏమైనా వేసుకోరా? ఇంకా వర్షం వచ్చినా అలా తడుస్తుంటారా? ఇంటికాడ ఉంటాయండి షెడ్లు. అది ఇక్కడ 6 నెలలు ఇలా మేపుతారు కదా. ఇక్కడ వేయండి, దమ్ములు పెట్టిన దాకా బయలులో ఉంటాయి. ఎండకి వానకి వాన వస్తుంది అనుకో, నిలబడి ఉండమే. మరి కూకొని ఒక ఎలగండి బురద ఏడు చేస్తాం, కాళ్ళు రక్తాలు తీపోయి అలా కొంతాం. ఆ తల్లిలో దయ మరి అవి పిల్ల పిచ్చి అమ్ముకొని వాటి మంది ఏమొచ్చింది కొంత, అంతే. మాకు వ్యవసాయం కట్టలేదండి. అదే ఇవి ఇప్పుడు 24 లక్షలు పెట్టి ఇవన్నీ కొన్నారు మీరును మీ అబ్బాయి వాళ్ళునా? కొన్నామంటున్నావు కదా, అప్పట్లో కొన్నారు. అంటే అమౌంట్ అంటే ఏమన్నా లోన్ తీసుకొని కొన్నారా లేదంటే సొంత సొమ్ముతోనే కొనుక్కున్నామా? వాటి వల్ల బతుకుతాను కానీ మీనట వస్తారు అనుకో, ఒక గొరిపోయిన వేసుకొని ఇవ్వాలి అంటారా, ఒక 20,000 30,000 ఒక 25,000 పడిందని అమ్ముతాం. అంటే ఒక గొర్రె 25,000 నుంచి 20,000 25,000 పడుతుంది. గొరిపోతులండి. గొర్రెపోతులు
అవి మరి వాటితో బాధ. అదే మాకు బతుము, అదే పిల్లలు పెళ్ళిళ్ళు గట్రా వాటి వల్ల చేస్తాం. ఇంక ఇది మీరు ఇంకా మీ జీవనాధారం అంటే ఇంకా గొర్రెల పెంపకం పెంపకం అదండి. ఓకే. కొందరు భారం పెడతారు కదా, వాళ్ళు పెంపుడు గడ్డి వేసి అలాంటి గడ్డి ఉందండి, అలాంటి గడ్డి వేసి ఆ చెడ్లను మేపుతారు. మా వాళ్ళ మేపమండి. స్వచ్ఛంగా ఇలాగ పొలాల్లో వదిలేస్తే అవి ఏదో తింటాయి, మందులు అన్ని పెడతాం. మందులు 3 నెలలకు వచ్చి కంపల్సరీ పెడతానండి. అది తెలిసిన ఏ మందు ఏటు దీనికి బాగునేదో దానికి నాకు తెలుసా. బట్ ఇండియన్ చేసేస్తాను, మందు పెట్టేస్తాను. మీరే ఇంజెక్షన్ చేస్తారు, మందులు వేస్తారు. చూస్తున్నారా, వాటికి అవి బాగోలేదు, వాటికి ఏ డిసీజ్ వచ్చింది ఏంటన్నది ఈయనకి తెలుస్తుంది. వెంటనే ఈయన ఇంజెక్షన్ ఏ మెడిసిన్ కావాలంటే అది తీసుకొచ్చి వేస్తారు. అంటే ఎలా అంటే ఇన్ని సంవత్సరాలు వాటిని పెంచడం వల్ల మీకు తెలిసిందా? తెలిసిందండి. ఇప్పుడు ఆ గొర్రెకి పోనిదండి, బాగుమతి దానికి ఏ మందు పట్టాలో, ఏ ఇండియన్ చేయాలో, పెన్షన్ ఇండియన్ చేయాలో, నాతో ఇండియన్ చేయాలో తెలిసిపోతే షాప్ కొట్టుకు వెళ్ళి తెచ్చుకుంటాం. మరి పేర్లు ఎలా తెలుస్తాయి మీకు? పేరు ఏమని చెప్తారు వాటికి? అది చెప్పాకన్నా మాకు తెలిసింది కదా, మందు తెచ్చుకోడు బాబు పలానా గొర్రె మేరేదో, ఆ గొర్రె జబ్బు ఇలా జబ్బు అని చెప్తే ఆ ప్రకారంగా షాప్ కొడతాడు. రాత్రులు ఇక్కడే పడుకుంటారు కదా, వీటితో పాటు ఇక్కడే ఉంటారు. మరి ఏమన్నా జంతువులు రావడం కానీ, దొంగల భయం కానీ? దొంగలు వస్తాను కానీ మా కుక్కలు రానివ్వు, మా తిరిగేసి ఉంటాం. తెలివేసి ఉంటారు. వచ్చినారు అనుకో, ఏమేమి కంటిపడి అయిపోవడమే. మరి వాళ్ళు మిగలి వెళ్ళరు, ఒట్టుకుపోనరా, ఊర్లోనే ఒట్టుకుపోనరండి. నాన్నపడ మీసలోని కాపులువే, స్టేషన్ కాడ కాపుడు ఒట్టుకుపోండి. మా మందరం అలా జరగదు, మనం తెలుగేసి ఉంటాం. వెనకాల కొట్టిపోతాం. పాముల భయం కూడా ఉండదా? ఇలా మరి ఇలా పడుకుంటారు కదా, ఆ దేవుడు మమ్మల్ని చూస్తాడండి. మాకు ఏ పాము రాదు, పురుగు రాదండి. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు భయం పడిపోతారు. మా బయలు ఇలాగా చీమంటరాతిలా ఈ గుడ్డపరుచుకొని ఇక్కడ తోడిపోతారు. మరి పాము వస్తుందా చీమ వస్తుందా అన్నదా భగవంతుడి అయ్యా, మనం ఏడు చేస్తామమ్మా. చూస్తున్నారు కదా, అంటే ప్రతిదీ కూడా అంటే కష్టం, అంటే వాళ్ళకి ఇష్టం ముందు కష్టం కూడా చాలా చిన్నదని అయితే వీళ్ళు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ 6 నెలలు ఇలా ఉంటారో, 10 రోజులకు ఒకసారో, 15 రోజులకు ఒకసారో కుటుంబాన్ని కలవటానికి వెళ్తూ ఉంటారు. అంతవరకు కూడా ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఈ గొర్రెలను మేపుకుంటూ ఇక్కడే ఉండి పగలు రాత్రి ఎండ వాన ఏదొచ్చినా సరే మరి ఇక్కడే ఉంటామని అయితే వీళ్ళు చెప్తున్నారు. నిజంగా గ్రేట్ అన్నమాట. అంటే ఏవేవి అంటే ప్రతిదీ కూడా అంటే మన సుమన్ టీవీకి అంటే ఇటువంటి వాళ్ళ కష్టాలు మనం చూపించి ఒక అవేర్నెస్, అంటే ఎవరికి తెలియదు వీళ్ళ కష్టం, వీళ్ళ ఇష్టం ఉందా ఆ కష్టం అంటే మనకి ఎవరికి తెలియదు అనమాట. అంటే మేకలు పెంచుతారు, గొర్రెలు పెంచుతారు, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది ఏంటన్నది చూపించే ప్రయత్నం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.